డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ వీడియోలో శ్రేణులకు సంబంధించి అసలు శ్రేణి అంటే ఏంటి, శ్రేణుల్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మొట్టమొదటి రకమైన సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి రకాలు ఎన్ని ఉంటాయి, ఇచ్చిన ప్యాటర్న్ ఏ విధంగా గుర్తించాలనేది తెలుసుకుందాం. శ్రేణుల్లో ఫస్ట్ రకమైన సంఖ్యా శ్రేణి మోస్ట్ ఇంపార్టెంట్ శ్రేణిది. ఈ శ్రేణికి సంబంధించి కాన్సెప్ట్ వచ్చేసి శ్రేణిలకు సంబంధించి సంఖ్యా శ్రేణిల్లో లేదా నెంబర్ సిరీస్లో రీజనింగ్లో అత్యంత ముఖ్యమైన విభాగం అన్నమాట. ఇందులో మనకి సంఖ్యల మధ్య ఒక నిర్దిష్టమైన తార్కిక సంబంధం లాజిక్ అయితే ఉంటుందన్నమాట. అంటే సిరీస్లో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కనిపెట్టి సిరీస్లో తర్వాతి సంఖ్యను లేదా తప్పిపోయిన సంఖ్యను లేదా తప్పుగా ఉన్న సంఖ్యను అయితే గుర్తించాల్సి ఉంటుందన్నమాట. ఉదాహరణకు 2, 5, 8, 11, 14 ఇలా మనకి ఏదైతే శ్రేణి ఇచ్చారో ఈ శ్రేణికి సంబంధించి ప్రతి నెంబర్ మధ్య +3 కలుపుతూ వెళ్తున్నారు కాబట్టి 14కి 3 కలిపితే తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 17 అయితే అవుతుంది అన్నమాట. ఈ విధంగా సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబు అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సంఖ్యా శ్రేణుల్లో ముఖ్యమైన రకాలు టైప్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ చూద్దాం. అందులో మోడల్ 1 సరి సంఖ్య లేదా బేసి సంఖ్య, ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య, ఒక సంఖ్యను కూడుట తీసివేయుట, ఇటువంటి మోడల్ టైప్స్ అన్నీ కూడా ఫస్ట్ మోడల్లో చూస్తాం అన్నమాట. అందులో ఫస్ట్ 1 టైప్ సరి సంఖ్యల శ్రేణి. ఇచ్చిన ప్రశ్నలో ఉన్న శ్రేణులు ఉన్న సంఖ్యలు అన్నీ సరి సంఖ్యలే అయి ఉండి ప్రతి సంఖ్యకు తరువాత వచ్చే సంఖ్య సమాన తార్కిక సంబంధం కలిగి ఉంటే దాన్ని సరి సంఖ్యా శ్రేణి అంటే ఈవెన్ నంబర్ సిరీస్. ఉదాహరణకు 2, 4, 6, 8, 10, 12, 14, 16 తర్వాత వచ్చే సరి సంఖ్య ఏమవుతుంది? 18 అయితే అవుతుంది. ఇక్కడ ప్రతి సంఖ్యకు కూడా +2 శ్రేణి అయితే చేయడం జరిగింది. 460, 456, 452, 448, 444 అంటే ఇక్కడ -4 చేయడం జరిగింది కాబట్టి ఇవి కూడా మనకి అన్ని సరి సంఖ్యలే కాబట్టి తర్వాత వచ్చే సరి సంఖ్య ఏమవుతుంది? 440 అయితే అవుతుంది అన్నమాట. తర్వాత రెండో రకం బేసి సంఖ్యల సంబంధించినటువంటి శ్రేణి. ఇచ్చిన ప్రశ్నలో ఉన్న శ్రేణిలో అన్ని సంఖ్యలు బేసి సంఖ్యలు అయి ఉండి ప్రతి సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్యకు సమాన తార్కిక సంబంధం కలిగి ఉంటే ఆ శ్రేణి బేసి సంఖ్యా శ్రేణి అయితే అవుతుంది. ఉదాహరణకు 3, 7, 11, 15, 19, 23 మరియు 27 అంటే ఇక్కడ ప్రతి సంఖ్యకు మధ్య +4 కలుపుతూ వెళ్తున్నారు. అన్నీ కూడా మనకి బేసి సంఖ్యలే కాబట్టి తర్వాత వచ్చేది 31, 115, 111, 107, 103, 99 ఇక్కడ శ్రేణిని తగ్గుతూ వెళ్తుంది. తర్వాత వచ్చే బేసి సంఖ్య ఏమవుతుంది అని అంటే 95 అంటే 95. తర్వాత రకం ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి శ్రేణి. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ సంబంధించినటువంటి శ్రేణి అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11, 13, 17, 19, 23 ఇలా మనకి ఏవైతే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అవుతాయి అంటే నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యని చెప్పాలని అంటే ఈ యొక్క సపోజ్ ఒక నెంబర్ ఉందనుకోండి, 6ని తీసుకున్నాం అనుకోండి. 6 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏం లేదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఈ 6 అనేది 1 మరియు ఆ టేబుల్లో 6 యొక్క టేబుల్లో 6 యొక్క టేబుల్లో మాత్రమే రావాలన్నమాట. మిగతా టేబుల్స్లో రాకూడదు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 1లో వస్తుంది 6 అనేది, 2లో వస్తుంది, 3లో వస్తుంది మరియు 6లో వస్తుంది. మనం ప్రధాన సంఖ్యగా చెప్పాలనంటే 1 మరియు ఏదైతే నెంబర్ యొక్క ఉంటుందంటే సంఖ్య యొక్క టేబుల్ ఉంటుందా ఆ సంఖ్య యొక్క టేబుల్లోనే రావాలని మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనకి వచ్చిన కాన్సెప్ట్కి కాంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి ఇటువంటి సంఖ్యలను కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే ఈ విధంగా 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్
టేబుల్స్‌లో కూడా ఫ్యాక్టర్స్ కింద వస్తున్నట్లయితే ఆ సంఖ్య అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. 1 అండ్ ఇట్‌సెల్ఫ్ అయితే ఆ సంఖ్య అనేది మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. 2 చూసుకుంటే మనకి కేవలం 1 మరియు 2 టేబుల్‌లో మాత్రం వస్తుంది. 3 కూడా అలాగే. సో, ఇలాంటి నంబర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు ఈ ప్రైమ్ నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఈ ప్రైమ్ నంబర్స్ సంబంధించి సహజ సంఖ్య సమితిలోని వరుస ప్రధాన సంఖ్యలు తీసుకొని, ఆ వరుస క్రమంలోని ఏదైనా ఒక సంఖ్యను తప్పుగా ఇవ్వడం లేదా ప్రశ్నార్థకం గుర్తును ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు 37, 41, 43, 47, 53, 59 ఇవన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యలే. తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏంటంటే 61. 60 ఎందుకు అవ్వట్లేదంటే 60 అనేది 30లో వస్తుంది. ఇలా వస్తుంది కాబట్టి అది సంయుక్త సంఖ్య అవుతుంది. దాని యొక్క ఫ్యాక్టర్స్ వేరవుతున్నాయి. సో, మనకి ఈ విధంగా ప్రైమ్ నంబర్స్ తాలూకా సంఖ్యా శ్రేణులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఒక సంఖ్యను కూడుట లేదా తీసివేయుట. ఈ రకమైన శ్రేణిలో మొట్టమొదటి సంఖ్యకు కలుపుతూ లేక తీసివేస్తూ పోయిన మిగిలిన సంఖ్యలు వస్తాయన్నమాట. కలపడం గాని ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనమాట. ఇది సింపుల్‌గా లేదా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సిరీస్ అని కూడా అనవచ్చు. ఉదాహరణకు 11, 16, 21, 26, 31, 36, 41, 46 అంటే ఇచ్చిన సంఖ్యలు అనేవి బేసి సంఖ్యలైన అవ్వచ్చు, సరి సంఖ్యలైన అవ్వచ్చు. అంటే రకరకాలు సంఖ్యలైతే ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ ప్రశ్నలో చూసుకున్నట్లయితే ఇది మనకి బేసి సంఖ్య, ఇది సరి సంఖ్య, మళ్ళీ బేసి సంఖ్య, మళ్ళీ సరి సంఖ్య అలా వచ్చింది. అలా మనకి ఇది బేసి సంఖ్య అని చెప్పలేం. శ్రేణి సరి సంఖ్య శ్రేణి అని చెప్పలేం. కాబట్టి ఇలా మనకి ఏవైతే ఇందాక మనం 3 ఏవైతే మనం మాట్లాడుకున్నాం ప్రధాన సంఖ్యలు కూడా కాదు కాబట్టి తర్వాత ఈ ప్యాటర్న్ కింద ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే ఇది సింపుల్‌గా ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే పెరుగుతూ వెళ్తుంది. కూడిక జరుగుతుందన్నమాట. ఇటువంటి సిరీస్ ఏదైతే మనకి ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఆ ప్యాటర్న్‌ని అంటే ఆ లాజిక్‌ని గుర్తించాల్సి ఉంటుంది. 11కి 5 కలిపితే 16 వస్తుంది. 16కి 5 కలిపితే 21 వస్తుంది. మళ్ళీ 5 కలిపితే 26, 5 కలిపితే 31, 36, 41, 46, 51 అయితే వస్తుందన్నమాట. తర్వాత రెండో ప్రశ్న 46, 42, 38, 34, 30, 26, 22, 18 అంటే ఇక్కడ సిరీస్ అనేది డిక్రీజ్ అవుతుంది. తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో సంఖ్య అనేది సరి సంఖ్య అవ్వచ్చు, ప్రధాన సంఖ్య అవ్వచ్చు, ఏ సంఖ్య అయినా అన్నీ కూడా మనకు ఉంటున్నాయి. ఇలా మనకు ఉంటున్నప్పుడు తగ్గుతూ వెళ్తుంది కాబట్టి సింపుల్‌గా ఇది ఈ టైప్ కింద మనం పరిగణించుకోవాలన్నమాట. 46, 42, 38, 34, 30, 26, 22, 18 దానికి 4 తీసివేయగా మనకొచ్చేది 14. దీని యొక్క జవాబు 14 అన్నమాట. ఈ విధమైన శ్రేణుల్లో ఆ ప్రశ్నల్లోని ఉన్న శ్రేణుల్లో ఏదో ఒక సంఖ్యకు తప్పుగా ఇవ్వడం లేదా ఆ సంఖ్య స్థానంలో ప్రశ్నార్థకం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఈ ఉదాహరణ చూసుకున్న 2, 10, 18, 26 తర్వాత వచ్చేది 34 తర్వాత 42. ప్రశ్నార్థకం 34 ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ప్రతి సంఖ్యకు +8 కలుపుతూ వెళ్తుంటే ఇక్కడ 34 అయితే వస్తుంది. రెండో మోడల్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఈ రెండో మోడల్‌లోని ఇచ్చిన శ్రేణిలోని సంఖ్యను కూడి తర్వాత సంఖ్యగా రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ పద్ధతిలో శ్రేణిలో ఇవ్వబడిన సంఖ్యల్లోని అంకెలు వరుసగా కూడి తరువాత సంఖ్యగా రాస్తారు. ఉదాహరణకు 8 + 8 అంటే 16 అవుతుంది. ఆ 16ని నెక్స్ట్ రాసుకున్నారు. 6 + 8 అంటే 6 + 8 14 అవుతుంది. మళ్ళీ తర్వాత సంఖ్యగా రాసుకున్నారు. 7 + 6 అంటే 13 అవుతుంది. 8 + 9 అంటే 17 అవుతుంది. 7 + 8 అంటే 15 అయితే అవుతుంది. ఈ విధంగా ఈ సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి క్వెషన్స్ ఉంటాయన్నమాట. శ్రేణిలోని సంఖ్యల్లోని అంకెలను కూడి ఆ కూడిక యొక్క వర్గాన్ని తర్వాతి సంఖ్యగా వ్రాయుట లేదా గణాన్ని తర్వాత సంఖ్యగా రాయుట. ఈ పద్ధతిలో శ్రేణిలోని ఇవ్వబడిన సంఖ్యల్లోని అంకెలను వరుసగా కూడి ఆ కూడిక యొక్క వర్గాన్ని తర్వాత సంఖ్యగా రాస్తారు.
ఉదాహరణకు 2 + 1 + 3 ఎంతవుతుంది? అంటే 2 + 1 + 3 అంటే 6 అవుతుంది. 6 యొక్క వర్గం ఎంతంటే 36 అవుతుంది. తర్వాత 4 + 1 + 2 అంటే ఎంతవుతుందంటే 7 అవుతుంది. 7 స్క్వేర్ అనేది 49 అవుతుంది. 6 + 1 + 1 అంటే మనకి ఎంతవుతుందంటే 8 అవుతుంది. 8 యొక్క స్క్వేర్ అంటే వర్గం ఇది 64 వస్తుంది. 1 + 3 + 1 అంటే ఎంతొస్తుందంటే మనకి 5 అయితే వస్తుంది. 5 యొక్క వర్గం ఎంతంటే 5 స్క్వేర్ అనేది 25. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలా రకరకాల సిరీస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోడల్ నంబర్ 3. ఈ మోడల్‌లో ఒక శ్రేణిలోని సంఖ్యలను పూర్తిగా తిప్పి వ్రాయుట. ఇచ్చిన సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న అంకెలను తిప్పి రాయడం అన్నమాట. ఈ పద్ధతిలో ఇచ్చిన శ్రేణిలోని సంఖ్యను పూర్తిగా తిప్పి రాయడం జరుగుతుంది. ఆ శ్రేణిలోని ప్రశ్నార్థకం ఉన్న చోట లేదా ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ ప్లేస్‌లో ఏ సంఖ్య వస్తుందో గుర్తించాలన్నమాట. ఉదాహరణకు 7, 9 అనేది 97 కింద మార్చడం జరుగుతుంది. 71 అనేది 17 కింద మార్చడం జరుగుతుంది. 59 అనేది 95, 6, 8 అంటే 86 అనేది మనకి తర్వాత వచ్చే సంఖ్య. ఈ విధంగా ఉంటాయన్నమాట ఈ రకం. శ్రేణిలోని సంఖ్యలను స్థానాలు మార్చి వాయుగా ఈ పద్ధతిలో ఒక్కొక్క శ్రేణిలోని ఒక్కొక్క రకంగా సంఖ్యలోని అంకెల స్థానాలు తారుమారు చేసి రాస్తారు. ఏ పద్ధతిలో అంకెల స్థానాలు మార్చారో గమనించి ఆ పద్ధతి ప్రకారం సమాధానాన్ని రాబట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ ప్రశ్నలో చూడండి, ఈ శ్రేణిలో మొదటి సంఖ్య తర్వాత సంఖ్య ఒకసారి గమనించినట్టయితే ఏవైతే అంకెలు ఉన్నాయో అవి మరలా మనకి తిప్పి నెక్స్ట్ దాంట్లో వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ జరిగింది. సో ఈ శ్రేణిలోని సంబంధించి లాజిక్ ఏంటంటే 1 అనేది చివరికి వెళ్ళింది, 5 అనేది మొదటికి వచ్చింది, 6 అనేది మధ్యలోకి వెళ్ళింది. అలానే 8 అనేది మళ్ళీ చివరికి వెళ్ళింది. ఇదే లాజిక్ దీనికి కూడా అప్లై అవుతుంది. 8 అనేది మొదటికి వచ్చింది, 2 అనేది మధ్యలోకి వెళ్ళింది. అదే లాజిక్ 1 అనేది ఇక్కడ ప్రకారం చివరికి వెళ్తే ఇక్కడ వస్తుంది 1. మధ్యలో వాల్యూ ఏమవుతుంది మనకి ప్రతి చోట కూడా ముందుకు వచ్చింది. అంటే 7 అనేది స్టార్టింగ్ లెటర్ వస్తుంది. చివరి అంకె 6 అనేది మధ్యలోకి వెళ్ళింది. దీంట్లో 2 అనేది మధ్యలోకి వెళ్ళింది. ఇక్కడ 6 అనేది మధ్యలోకి వస్తుంది. అంటే 761 అనేది దీని యొక్క జవాబు అవుతుంది అన్నమాట. మోడల్ 4 సంబంధించి ఫస్ట్ వన్లో శ్రేణిలోని సంఖ్యల నుండి వరుస సంఖ్యలను కూడుట లేదా తీసివేయుట. ఉదాహరణకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ రేషియోలో తీసేయడం కానీ లేదా కలుపుతూ వెళ్ళాలన్నమాట. రేషియోలో అంటే 200కి అంటే 200కి 205కి +5 అయితే పెరిగిందంటే 5 అయితే కలపడం జరిగింది. తర్వాత 10 పెరగాలన్నమాట. 10ని కలపాలన్నమాట. అంటే ఇక్కడ ఒక సంఖ్యని మిస్ అయింది. 215 అయితే వస్తుందన్నమాట. తర్వాత +15 కలిపితే 215కి +15 కలిపితే 230. 230కి మళ్ళీ ప్లస్ తర్వాత 20 కలపాలి. తర్వాత 25 కలపాలి. మరలా 30 కలపాలి. అంటే ఇలా కాన్సిక్యూటివ్ రేషియోలో కలుపుతూ వెళ్తే మనకి తర్వాత వచ్చేది ఎంత అవుతుంది? 305 అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు శ్రేణులకు సంబంధించి సంఖ్యా శ్రేణుల్లో వస్తూ ఉంటాయి. రెండో రకంలోని శ్రేణిలోని 2 వరుస విభాగాలుగా వరుస సంఖ్యలను కూడుట లేదా తీసివేయుట. ఈ సిరీస్‌కి సంబంధించి ఆల్టర్నేటివ్ రేషియోలో వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ సంఖ్య ఏదైతే ఉందో మొదటి సంఖ్య తర్వాత రెండోది వదిలేసి మూడో దానికి మనం లాజిక్‌ని చూడాలన్నమాట. 13కి చూడాలి. తర్వాత ఒకటి వదిలేసి 17కి లాజిక్‌కి చూడాలన్నమాట. 13కి 17కి లాజిక్ చూడాలి. మళ్ళీ 17కి 23కి చూడాలి. 23కి తర్వాత వచ్చే సంఖ్యకి లాజిక్ అనేది చూడాలన్నమాట. అంటే తర్వాత ఇక్కడ ఈ 2 తర్వాత ఈ 2 తర్వాత ఈ 2 అలా చూసుకుంటే మనకి ఈ శ్రేణిలో ఈ 11కి 13కి +2 తర్వాత 13కి 17కి +4 తర్వాత +6 అంటే తర్వాత ఏమవుతుంది +8 అంటే 23కి 8 కలిపితే ఎంత వస్తుంది అంటే మనకి 31 వస్తుంది. 31 అనేది ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 17
8 అంటే +1, తర్వాత 8, 11 +3, తర్వాత +5 అయితే ఉంటుంది చూడండి. 11, 16 అంటే 5 కలిపారనమాట 11కి. తర్వాత మళ్ళీ మనకు ఇంకో సంఖ్య అనేది అడగడం జరిగిందనమాట. 16కి 7 కలపాలనమాట. 7 కలిపితే ఎంత అవుతుంది? అప్పుడంటే 16 + 7 అని అంటే 23. 23. ఈ 23 అనేది 31 తర్వాత వచ్చే సంఖ్య అనమాట ఈ శ్రేణిలో. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట శ్రేణిలోకి సంబంధించి. మూడవది, ఒక సంఖ్యను విడిచి మరొక సంఖ్యను పరిగణనలోకి తీసుకునే శ్రేణి. ఈ పద్ధతిలో ఇవ్వబడిన శ్రేణిలోని 2 లేక అంతకన్నా ఎక్కువ విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది, అంటే లాజిక్ అయితే ఉంటుంది. అన్ని విభాగాలని క్షుణ్ణంగా పరిశీలించి సమాధానం తీసుకురావాలి. ఇందాక చూసిన సిరీస్ అంటే శ్రేణిలాగే ఉంటుంది. ఈ శ్రేణిలో చూడండి, 24కి 30కి చూడాలన్నమాట. 30కి 36కి చూడాలి. తర్వాత 36కి తర్వాత వచ్చే సంఖ్యకి లాజిక్ చూడాలి. తర్వాత 70కి 78కి, తర్వాత 86కి తర్వాత వచ్చే శ్రేణి చూడాలన్నమాట. అంటే సేమ్గా ఉంటాయి, కానీ ఇందాక మనకి కాన్సిక్యూటివ్ రేషియోస్లో పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనకి సేమ్ వాల్యూ అయితే కలుపడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే 24కి 30కి 6, 30కి 36కి +6 సేమ్ రేషియోలో కలుపుతూ వెళ్తున్నాం అన్నమాట ఆల్టర్నేటివ్ నెంబర్స్కి. తర్వాత మళ్ళీ 6, ఇక్కడ +8, ఇక్కడ కూడా +8, ఇక్కడ కూడా +8. అంటే చూసుకున్నట్లయితే మనం 36 + 6 అని అంటే ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఏదైతే ప్రశ్నార్థకం ఫస్ట్ ఉందో మొదటిదో దాంట్లోని వచ్చే సంఖ్య ఏమవుతుందంటే 42 అయితే అవుతుంది అనమాట. తర్వాత 86కి 8 కలిపితే 90, 90, 94 అయితే వస్తుంది. అంటే ఇందాక మనం చూసిన శ్రేణిలో ఇక్కడ కాన్సిక్యూటివ్ రేషియోలో అంటే వరుసగా పెరుగుతుంది, కానీ ఇక్కడ సేమ్ సిరీసే ఉంటుంది. కానీ ఇందులో మనకి సేమ్ వాల్యూస్ అయితే కలపడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది అన్నమాట. ఇలా 2 రకాలుగా కూడా ఉంటాయి అన్నమాట. 4వది, సంఖ్యల యొక్క లబ్ధాల శ్రేణి. ఈ పద్ధతిలో శ్రేణిలోని సంఖ్యలను గుణించుట కానీ లేక గుణించగా వచ్చే వాటి ఫలితమును వర్గములుగా లేదా గణములుగా వ్రాయటం జరుగును. ఉదాహరణకు 32 ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేద్దాం. అంటే 3 × 2 అంటే 6 అయితే వస్తుంది. 6 యొక్క ఘనం ఎంత అంటే 216. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి అన్నమాట శ్రేణికి సంబంధించి. లేదా 3 × 6 అంటే తర్వాత వచ్చేది 6 అనేసి ఇవ్వచ్చు. 5 × 2 అంటే 10 ఇవ్వచ్చు శ్రేణులు. అంటే ఇలా కూడా మనకి మల్టిప్లికేషన్ శ్రేణి అయితే ఉంటుందన్నమాట. ఈ విధమైన శ్రేణులు కూడా వచ్చే అవకాశం అయితే మనకి ఉంటుంది. తర్వాత 8 అయితే వస్తుంది. అలా కూడా వచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. వివిధ రకాలుగా కూడా మనకి శ్రేణులకు సంబంధించి ఇవ్వచ్చు ప్రశ్నల్లో. ఇక్కడ ఈ క్వశ్చన్లోనే చూద్దాం. ఈ ప్రశ్నలో 5 × 2 చేస్తే 10 అయితే వస్తుంది. 10 యొక్క ఘనం ఎంతంటే 1000 అవుతుంది. అదేవిధంగా 24లో 2 × 4 చేస్తే 8 వస్తుంది. 8 యొక్క క్యూబ్ ఎంతంటే 515. ఇక్కడ ఆన్సర్ అనేది ముందుగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లేదా స్క్వేర్స్ అంటే వర్గములకు సంబంధించి కానీ అవ్వచ్చు, గణములు కానీ, ఇలా మనకి మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి సిరీస్ అన్నమాట. అంటే ఇచ్చిన శ్రేణిలో ఉన్న సంఖ్యలు గుణించడం ద్వారా వచ్చే శ్రేణి ఇవి అన్నమాట. తర్వాత భాగాహారించబడే శ్రేణులు. సంఖ్యల యొక్క భాగాహార శ్రేణి. ఈ పద్ధతిలో సంఖ్యలను వరుసగా ఏదో ఒక సంఖ్య నుండి ప్రారంభించి భాగాహారించడం ద్వారా మనకి జవాబు అయితే వస్తుంది. మొదటి సంఖ్యను చూద్దాం. 480. రెండో దానికి 440. అంటే దీన్ని 2తో భాగించబడితే 240 వస్తుంది. 240ని 2తో మళ్ళీ భాగిస్తే 120 వస్తుంది. 120ని 2తో భాగిస్తే 60 వస్తుంది. 60ని 2తో భాగిస్తే 30 వస్తుంది. మళ్ళా 30ని 2తో భాగిస్తే 15 వస్తుంది. 15ని మళ్ళా
భాగిస్తే 7.5 ఆన్సర్ అయితే వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సిరీస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ పరీక్షించే చిట్కాలకు సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఏదైతే మనకి వ్యత్యాసాన్ని చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. అంటే ఇచ్చిన సంఖ్యల్లోని ఉన్న ఒక్కొక్క సంఖ్యకు ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, పెరుగుతుందా తగ్గుతుందా ఏం జరుగుతుందనేది మొట్టమొదటిగా మనం చేయాల్సిన స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే మొదట 2 సంఖ్యల మధ్య తేడాను చూడాల్సి ఉంటుంది. లాజిక్ దొరకకపోతే ఆ తేడాల మధ్య మళ్ళీ తేడాను చూడండి. స్టెప్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయండి. ఏ లాజిక్ వస్తుందో చూడండి. ఇచ్చిన శ్రేణి వేగంగా పెరుగుతుందంటే, సంఖ్యల అకస్మాత్తుగా పెద్దవిగా అవుతున్నాయంటే ఖచ్చితంగా అది గుణకారం అంటే మల్టిప్లికేషన్ సిరీస్ కానీ, లేదా వర్గానికి సంబంధించినటువంటి సిరీస్ కానీ, లేదా గణంకి సంబంధించినటువంటి సిరీస్ అయి ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకు 25, 36, 49 ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి అనుకోండి. ఇది వర్గానికి సంబంధించి అంటే 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, తర్వాత 64 వస్తుంది, 8 స్క్వేర్, ఆ విధంగా. లేదా మల్టిప్లికేషన్ సంబంధించి కూడా మనకి వాల్యూస్ అనేవి పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత నెమ్మదిగా పెరిగితే అది మనకి ఎడిషన్ సిరీస్ అవుతుంది అనమాట. ఇంక్రీసింగ్ సిరీస్ అవుతుంది అనమాట. కొద్దిగా యాడ్ అవుతూ వెళ్తున్న సిరీస్ అవుతుంది అనమాట. ఏకాంతర శ్రేణి, ఈ శ్రేణి ఏంటంటే ఆల్టర్నేట్ సిరీస్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక నెంబర్కి మధ్యలో ఉన్న నెంబర్ ఏదైతే వదిలేసి తర్వాత నెంబర్ని మనం పరిగణించబడితే ఆ శ్రేణి ఆల్టర్నేట్ సిరీస్ అవుతుంది. ఒకే సిరీస్లో 2 వేరు లాజిక్లు ఉండవచ్చు అన్నమాట. మొదటి, 3వ, 5వ సంఖ్యలు ఒక క్రమంలో ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా 2, 4, 6 సంఖ్యలకు సంబంధించి ఒక లాజిక్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నెంబర్స్ సంబంధించినటువంటి లాజిక్స్ అనేవి ఐడెంటిఫై చేసేందుకు ట్రిక్స్ అన్నమాట ఇవి. ఇక్కడ దాకా మనకి నెంబర్ సిరీస్ సంబంధించినటువంటి ఫుల్ కాన్సెప్ట్. ఎన్ని మనం రకాలు మాట్లాడుకున్న సంఖ్యా శ్రేణికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో రీజనింగ్ అంటేనే లాజిక్ కాబట్టి వివిధ లాజిక్స్ మీద మనకి ప్రశ్నలు అయితే ఎదురవుతాయి అన్నమాట. సో ఏ విధంగా మనం లాజిక్ అనేది ఐడెంటిఫై చేసి దాని యొక్క జవాబు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏ ఎగ్జామినేషన్లో సంబంధించిన అయినా సరే సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సులువుగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. తర్వాత అక్షర శ్రేణి, లెటర్ సిరీస్ సంబంధించి లేదా ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించి ముఖ్యమైన అంశాలు, వాటి యొక్క ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటే లాజిక్ ఏ విధంగా వస్తుందనేది ఐడెంటిఫై చేసే విధానం అనేది మనం పూర్తిగా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.